నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాచుకుంటోంది. గెలిపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్సీపీ చూస్తుంటే ఎలాగైనా చేజారిపోయిన అధికారాన్ని మళ్లీ దక్కించుకోవాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కనిపించకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ తన మనుగడను సాటే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ, జనసేనాలను కలుపుకుని కూటమిగా ఏర్పడి ఎలాగైనా పోయిన అధికారాన్ని దక్కించుకుని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని సీట్లు సాధించాలని దూసుకుపోతుంది. ఇంతకీ ఏపీలో ఏ పార్టీ బలమెంత, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని పడగొట్టాలని టీడీపీ, కాంగ్రెస్ చూస్తుంటే ఆ రెండు పార్టీల ఉనికిని పూర్తిగా దెబ్బతీసి 175కి 175 సీట్ల గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 అసెంబ్లీ స్థానాలు, వైనాట్ 25 పార్లమెంటు స్థానాలు అనే క్యాప్షన్తో ప్రచారంలో వేగం పెంచాయి. ప్రతి స్థానంలో గెలిపే లక్ష్యంగా అనేక స్థానాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేశారు. గెలవరని భావించిన స్థానాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నాయకులను సైతం మార్చేశారు. కింది స్థాయి నుంచి నాయకత్వాన్ని బలపరిచారు. సిద్ధం సభలతో పలు సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. సిద్ధం సభల తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం జగన్ తన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని వైసీపీకి ఓటు వేసి బంగారు భవిష్యత్తుకు మరిన్ని బాటలు వేసుకోవాలని ప్రజలకు జగన్ చెబుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీపై, కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన పేరు చెబితే ఒక్క మంచి పథకం కూడా గుర్తుకు రాదని సీఎం జగన్ ప్రతి సభలో విమర్శిస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ ప్రజల భవిష్యత్తు ఆగమవుతుందని అంటున్నారు. అలాగే ఓ జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొడితే మరో పార్టీ ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి నట్టేట ముంచిందని జగన్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం గెలుపే లక్ష్యంగా వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. 3 రాజధానులంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గాలి కుదిలేశారని ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి కాకముందే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న జగన్ ఇప్పుడు సీఎం హోదాలో ఎన్ని ఆస్తులు వెనకాల వేసుకున్నాడో తెలుగు తమ్ముళ్లు అర్థం చేసుకోవాలంటూ బాబు ప్రజలకు చెబుతున్నారు. టీడీపీని గెలిపిస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని, అధికారంలోకొచ్చిన వెంటనే ప్రతి హామీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఇక కూటమితో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబుకు అసంతృప్తుల సెగ తగులుతోంది. ముందు నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్లకు టికెట్ రాకపోవడంతో వారితో వారి అనుచరులు గుర్రుగా ఉన్నారు. పలువురు పార్టీ మారితే మరికొంతమంది చంద్రబాబు బుజ్జగింపులతో సర్దుకున్నారు. మరోవైపు పార్టీలో అప్పుడే చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఉండి టికెట్ కేటాయించడంతో ముందుగా టికెట్ దక్కించుకున్న రామరాజు, ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందు నుంచి తమను కాదని రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఉండిలో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ సర్కారును పడగొట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. కూటమి సర్కారును అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. జగన్ పై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు బాగుపడాలన్నా రాక్షస పాలన అంతం కావాలనే సదుద్దేశంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు.
తనకు అధికారం ముఖ్యం కాదని, తన ప్రజలు బాగుండటమే ముఖ్యమని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ప్రతి అవసరాన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ముందు నుంచి పవర్ షేరింగ్ అని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ పొత్తులతో మాత్రం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవడం కూడా విమర్శలకు దారితీసింది. పలు స్థానాల్లో టికెట్టు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న జనసైనికులకు నిరాశే గురయ్యింది. వచ్చిన స్థానాల్లోనూ టికెట్ల కేటాయింపు తర్వాత గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి. జనసేన పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులకు టికెట్ దక్కకపోవడంతో పలువురు ఆందోళనకు దిగారు. తమకు టికెట్ కేటాయించకుండా పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. అయితే పలువురు నాయకులు పార్టీలు మారితే పలువురు పవన్ కళ్యాణ్ బుజ్జగింపులతో మరికొంతమంది నాయకులు జనసేనలోనే ఉండిపోయారు. వారితో పాటు ఏపీలో మొన్నటి వరకు ఎలాంటి ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికల సమయంలో తెరపైకొచ్చింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టిన షర్మిల పీసీసీగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను ఏకం చేస్తూ అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు సొంత అన్నయ్య సీఎం జగన్ పై షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇద్దరి వల్ల ఆంధ్రాకు ఒరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. చంద్రబాబు, జగన్ కేంద్రం నుంచి ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెట్టిస్తారని షర్మిల ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, హస్తం పార్టీతోనే పేదల బతుకులు మారుతాయని షర్మిల కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు ఏపీలో ఎలాంటి ప్రభావం లేని కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుని షర్మిల ముందుకు వెళ్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమితో జతకట్టకుంటే ఆయనకు అండగా నిలుస్తామన్న కమ్యూనిస్టులు ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్తో జతకట్టారు. కాంగ్రెస్ మళ్లీ ఆంధ్రాలో నిలదొక్కుని ప్రజలకు మేలు చేసేలా అడుగులు వేస్తున్నారు. పార్టీల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నా కూడా ఎవరి గెలుపులపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో గెలుపోటములపై సర్వేలు భిన్నంగా చెబుతున్నాయి. ప్రజల్లో సైతం ఇటు అధికార పక్షం వైసీపీపై, అటు టీడీపీపై విభిన్న గళం వినిపిస్తోంది. ప్రజలను పథకాలతో ఆకర్షించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో, ఏ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందో వేచి చూడాల్సిందే.